హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో వచ్చేసి ఒక అంబరిల్లా డ్రెస్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. అయితే ఇది ఒక శారీ ద్వారా స్టిచ్ చేయడం జరుగుతుంది. అండ్ శారీ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది. శారీకి 2 లేసెస్ వచ్చాయన్నమాట. ఆ లేసెస్ని యూజ్ చేసి నేను అంబరిల్లా డ్రెస్సెస్ని ఎలా స్టిచ్ చేశాను, ఎన్ని తిప్పలు పడ్డాను అని తెలుసుకోవడం కోసం ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. అండ్ అంబరిల్లా డ్రెస్ లైనింగ్ కటింగ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇక శారీ కటింగ్ కూడా చేసేసుకున్నాను. శారీ వచ్చేసి ప్లెయిన్ ఉంది. 2 లేసెస్ వచ్చాయన్నమాట. కుర్చీల దగ్గర ఒక లేసు సన్నగా ఉంటుంది. నడుము దగ్గర అంటే పైన వచ్చిన ఒక లేస్ వచ్చేసి పెద్దగా ఉంది. నెక్కి ఈ లేసెస్ని వేద్దామనుకున్నాను నేను ఫస్ట్. బట్ నాకు లుక్ అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. లేస్కి మనకి ఇటు సైడ్ అటు సైడ్ చిన్న లేస్ లాగా వచ్చింది. లాస్ట్కి అటు తిప్పలు పడి ఇటు తిప్పలు పడి అదే ఇది ఆలోచించి ఫైనల్గా నేను ఇది నెట్ లేస్ అనమాట. సో మనం డివైడ్ చేసిన ఇట్లా మనం సగానికి సగం ఒక డిజైన్ లాగా వస్తుంది కదా, సన్నగా వచ్చిందనమాట. స్ట్రైట్గా సన్న లేసెస్ లాగా. సో నేను దాన్ని కట్ చేశాను. నెట్ లేస్ కాబట్టి అది పోదు. థ్రెడ్ వర్క్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. బట్ నేను ఇప్పుడు వీడియోలో మీకు కనిపిస్తున్నంత వరకు అలా కట్ చేసుకున్నాను. ఇంత సన్నగా లుక్ అయితే సూపర్గా వచ్చింది. నేను స్టిచ్ చేశాక నాకు నచ్చింది. అంత లావుగా పెట్టడం కంటే కూడా. ఇక ఇంకొక లేస్ టైప్ వచ్చింది అన్నాను కదా, ఇప్పుడు మీరు చూసిన లేస్ ఇది హ్యాండ్స్కి యూస్ చేసేసానమాట. అండ్ బాడీకి లేస్ ఎలాగో ఉంది, సింపుల్గా ఉంది. ప్లెయిన్ డ్రెస్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్. బాడీకి కూడా ఏమైనా డిజైన్ చేద్దామని చించి ఆలోచించి బిగ్గా వచ్చిన లేస్ నెట్టెడ్ కాబట్టి ఆప్లిక్ వర్క్ టైప్లో కష్టపడి కట్ చేసి ఒక డిజైన్ లాగా అతికిచ్చేసి ఒక రోజంతా వదిలేసి నెక్స్ట్ డే స్టిచ్చింగ్ని కంటిన్యూ చేయడం జరిగింది. మంచిగా ఐరన్ చేసేసానమాట. ఐరన్ హీట్ టెంపరేచర్ చూసుకోవాలి. ఫ్యాబ్రిక్కి తగ్గట్టు చేసేసి అతికిచ్చి మీకు ఇప్పుడు చూపించినట్టు కుట్టేశాను. లాక్ చేసేసాను ఆ పీసెస్ని. అందులో ఏమైనా సలహాలు ఉన్నా ఇవ్వండి. అండ్ హ్యాండ్స్కి కూడా లేస్ వేసేసాను కాబట్టి హ్యాండ్స్ కూడా టచ్ చేసేసాను. ఫిట్టింగ్ కూడా చేసేసుకున్నాను. ఇంకా నడుము దగ్గర థ్రెడ్స్ పెట్టాను. ఎందుకంటే ఈ డ్రెస్కి బ్యాక్ జిప్ పెట్టలేదు, హుక్స్ పెట్టలేదు కాబట్టి ఈ డ్రెస్కి వీ నెక్ యూజ్ చేయడం జరిగింది. బాగుందా అండి చెప్పండి. అండ్ థ్రెడ్స్ కూడా పెట్టేశాను. మొత్తానికి తిప్పలు పడి ఈ డ్రెస్ని ఫస్ట్ డిజైన్ ఏది పెడదామని అసలు తోచలేదు, సాటిస్ఫాక్షన్ లేదు. లాస్ట్కి ఆప్లిక్ వర్క్ చేశాను. నాకు టైం పట్టింది, బట్ నేను కాంప్రమైజ్ కాలేదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి ఫస్ట్ ప్రయారిటీ కదా, ఆ రకంగా. అండ్ డ్రెస్ బాటమ్ వచ్చేసి నా దగ్గర 3 రకాల ఫోల్డింగ్ పాదాలు ఉన్నాయి కదా, అందులో సెకండ్ పాదంతోనే నేను స్టిచ్ చేయడం జరిగింది. ఎంత బాగా వచ్చిందో, నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే. సంతోషంతో నాకు అసలు ఆగట్లేదన్నమాట ఆనందము. నాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిందా లేదా అని చెప్పండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. ఎలా ఉంది డ్రెస్ తట్టుకోలేక మీకు 2 సార్లు చూపించేస్తున్నాను అనమాట. ఈ డ్రెస్ని ఎంత బాగా వచ్చిందో.